కేరళ. కేరళలో ఉన్న ఈ అలపిని ది వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వెనిస్ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ అలపికి ఆ పేరు వచ్చింది. ఎటు చూసినా పచ్చదనంతో ఆ ఐలాండ్లో వాటర్లో ఏర్పరచుకున్న ఇల్లు చూస్తేనే అసలు మైమరిచిపోతాం. వీళ్ళ జీవన విధానాన్ని ఒక్కసారి అయితే చూడండి. హౌస్ బోట్లు ఉంటాయి కదా, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది బ్లూ బోర్డ్ హౌస్ బోట్ అంటే దీని లోపలికి వెళ్ళి ఒక్కసారి చూపిస్తా చూడండి. లోపల ప్రైస్ కూడా అడుగుదాం. ఎంతమంది ఫ్యామిలీ ఎంతమంది పడతారో అవన్నీ కనుక్కుందాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెల్కమ్ టు కేరళ. అలపిలో ఉన్న మన 8th స్టేట్ కేరళ. ఇప్పటి వరకు 7 స్టేట్కి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ప్రెసెంట్ కేరళలో ఉన్న అసలు చూడండి హౌస్ బోట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. అబ్బా, అది అన్ని సికారా బోట్లు, చిన్న చిన్న బోట్స్ వస్తున్నాయి కదా, సికారా బోట్స్. బోటింగ్ చేయాలి. ఇంకా అలపి అంటే మెయిన్ బోటింగే. సూపర్ ఉంటుంది అసలు. ఇది చూడండి, అసలు చుట్టూ వ్యూ చూడండి ఎలా ఉందో, ఒక రేంజ్లో ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు కేరళ అందాలు కూడా చూసేయండి, ఓకేనా. అలపి రైల్వే స్టేషను, అలపూజానా, అదేలే కేరళ వాళ్ళు అలపూజ అంటారు అనుకుంటా. ఏంటి ఇక్కడ లైన్ ఉంది. ఇక్కడ ఈ సిస్టమ్ ఏదో బాగుంది. ఇదిగో రైల్వే ఆటో ప్రీపెయిడ్ అంటే రైల్వే వాళ్ళు పెట్టిన ఆటోసే మొత్తం. మనం అక్కడ బుక్ చేసేసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ప్రైవేటు వాళ్ళే కాకుండా యూజ్ చేసుకుంటే వీళ్ళు మంచిదని చెప్పి పిలుస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, అలాంటిది ఏముండదు. ఇదైతే మీకు సేఫ్టీ అని చెప్పి చెప్తున్నారు. ఈ సిస్టమ్ ఏదో బాగుంది, చాలా లో కాస్ట్ అయిపోతుంది, ఈజీగా బాగుంది. మనం రూమ్ అయితే ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోలేదు. ఆటో బాబాయ్ని అడిగాం. బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, దాని దగ్గరలో రూమ్ ఏదైనా చూపించంటే అక్కడ తీసుకెళ్తున్నాడు. మనమున్న హోటల్ ఇది వెల్కమ్ క్రూజ్. ఏంటి పక్కన పిక్చర్ గ్యారేజ్ వెడ్డింగ్స్ అంట, వాళ్ళదేనేమో ఫోటోగ్రఫీ ఈవెంట్స్ కూడా ఉన్నాయంట. హోటల్ నేమ్ వెల్కమ్ క్రూజ్. వ్యూ పాయింటే లేక్ వ్యూ. కొత్త బోటు రెడీ చేస్తున్నారు. బాబా, ఇది హోటల్ భలే ఉంది కదా, వైట్ బిల్డింగ్. దీంట్లో మన రూమ్ ఇది, ఏసీ రూమే. ముద్ర లోపల చండాలంగా ఉంది. ఏసీ ఉంది పైన, ఏసీ, ఫ్యాను, వాష్రూమ్ అన్నీ బాగానే ఉన్నాయి. బెడ్ ముగ్గురు ఉంటే ఎక్స్ట్రా బెడ్ ఒకటి యాడ్ చేస్తారు. ఇక్కడ హ్యాండ్ వాష్కి అట్లకి. బయట చూడండి భలే ఉంది. ఇది లేక్ ఫ్రంట్ వ్యూ. తిరుపల అది. దీని కాస్ట్ వచ్చేసరికి హోటల్ ఏసీ అయితే 1500, నాన్ ఏసీ అయితే 1300 అన్నారు. ఇంకా ఏసీ 1500 తీసేసుకున్నాం. లేక్ వ్యూ కావాలంటే కొంచెం ఇక్కడికి వస్తుంది. పక్కన చాలా ఉన్నాయి. ఇవన్నీ హోమ్ స్టేలు, హోటల్స్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి. అది సంగతి. ఇక్కడ ట్రాన్స్పోర్టేషను, కార్లు కానీ బైకులు కానీ మొత్తం అటేపు దాటడానికి ఏంటంటే వెళ్ళడానికి అనుకుంటా. దీంట్లో ఎక్కేస్తే వీళ్ళు తీసుకెళ్తారు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అసలు. బోటింగ్ అసలు హౌస్ బోట్లు భలే ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తారు లోపల కూడా ఎలా ఉంటుందో. హౌస్ బోట్లు ఉంటాయి కదా, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది బ్లూ బోర్డ్ హౌస్ బోట్ అంటే దీని లోపలికి వెళ్ళి ఒక్కసారి చూపిస్తా చూడండి. లోపల ప్రైస్ కూడా అడుగుదాం. ఎంతమంది ఫ్యామిలీ ఎంతమంది పడతారో అవన్నీ కనుక్కుందాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది పరిస్థితి. లోపల డ్రైవర్ సీటు ఇదంతా. ఇక్కడ ఫ్యామిలీ కూర్చోడానికి సోఫా. గోయింగ్ మీన్స్ ఓకే. ఒక బెడ్రూమ్ ఇది. మొత్తం చెక్క
ఫ్యాను, ఏసీ, బెడ్ కూడా మెత్తగానే ఉంది. ఇక్కడ ఒక అద్దం ఇచ్చారు. అండ్ వాష్రూమ్ కూడా దీంట్లోనే. వాష్రూము బాగానే ఉందిలే. వాష్రూము ఇంత చక్క. ఇలా బయటకు వచ్చి అక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ గ్లాస్ ఉంది, ఇక్కడ చిల్ అవ్వచ్చు. ఇలాగా బయట బ్రషింగ్ కానీ ఫేస్ వాషింగ్ కానీ దేనికైనా ఇక్కడ. ఇంకో బెడ్రూము ఇది. బెడ్లు బాగా ఉన్నాయిలే, అంతా చెక్క. ఏసీ ఉంది దీంట్లో కూడా. సేమ్ మ్యాక్సిమం అది ఇది సేమ్ వాష్రూమ్ అలాగే సేమ్ వాష్రూమ్ ఉంది ఇద్దరికి. అంటే బోట్లో 4-5-6కి ఒక బోటు. ఈ సైడ్ అంతా కిచెన్ అవయా. ఇదంతా కిచెన్ ఏరియా. ఇది బ్యాక్ పాయింట్. ఇక్కడ కూర్చొని కాఫీ ఏదో ఒకటి తింటూ అయినా సరదాగా ఇక్కడ కూర్చోవచ్చు. వెనక పైకి కూడా వెళ్ళి కూర్చోవచ్చు. పైనే ఉందో చూద్దాం. ఓహో, డైనింగా, భోజనం చేయడానికి, కూర్చోడానికి మొత్తం ఇదంతా బాగుంది కదా. ఇదంతా ఈ బోట్ అనేది డీలక్స్ బోట్. ఈ బోట్ ప్రైస్ వచ్చి 12,000 అని చెప్పారు. అంటే ఒక 4 to 5 మెంబర్స్, అంటే 4 పెద్దోళ్ళు 2 పిల్లలు అలా ఉన్నా పర్లా. 4 to 5 మెంబర్స్ 12,000 అని చెప్పారు. ఇందులో ఇంక్లూడ్ ఏంటంటే మధ్యాహ్నం 12కి చెక్ఇన్ అవుతాం, నెక్స్ట్ డే మార్నింగ్ 9కి చెక్అవుట్. 12కి చెక్ఇన్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్, వెల్కమ్ డ్రింక్ ఉంటుంది స్టార్టింగ్ రాగానే. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయిపోద్ది. మధ్యలో టీ స్నాక్స్ ఏదైనా ఉంటాయి అనుకుంటా. అవి కూడా 12,000 అంట. అంటే ఒక ఫ్యామిలీ వస్తే, ఒక పెద్ద ఫ్యామిలీ వస్తే బోట్ మొత్తం బుక్ చేసేసుకోవచ్చు. ప్రైజెస్ ఎలా అంటే, మేము ఇందాక అడిగాము, మేము 3 మెంబర్స్ ఉన్నాం కదా, షేరింగ్ కూడా ఉంటాయంట. వాళ్ళు ఎంత అడిగారంటే 6,000 అడిగారు. అంటే ఒక బెడ్రూమ్ ఇస్తారు, ఇంకో బెడ్రూమ్లో ఇంకో ఫ్యామిలీ ఉంటుంది. మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చేసి 3 మెంబర్స్ ఉండమంటారు. ఎక్స్ట్రా బెడ్ అని యాడ్ చేస్తారేమో. దాంట్లో సేమ్ అన్నీ ఉంటాయి, లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్, వెల్కమ్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. 6,000 అలా కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక 2-3 మెంబర్స్ వస్తే ఎలాగా మనం బోట్ అంతా బుక్ చేసుకోవాలి కదా, నార్మల్గా ఇస్తారు అంటే ఆ ఛాన్స్ కూడా ఉంది. ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తారు, చక్కగా అన్నీ మనకి కామన్గానే ఉంటాయి. లేదు బోట్ మొత్తం బుక్ చేసుకోవడం అంటే డీలక్స్, ప్రీమియం రకాలు. అంటే స్టార్టింగ్ 8,000 నుంచి 50,000, 60,000, 80,000 వరకు కూడా ఉన్నాయండి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కాస్ట్లు హై, చాలా హై అంటే ఇది మన ఇష్టం. ఇంకా లో అయితే 6,000 to 7,000 నుంచి దొరికేస్తాయి ఈజీగానే. కానీ మంచి చిల్ అవ్వచ్చు. ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక పాయింట్, ఇది సపోజ్ ఈ పాయింట్ ఉందనుకో, ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకెళ్ళి 35 కిలోమీటర్స్ ఉంటుందంట. మొత్తం తిప్పుతారంట. తిప్పేసి ఒక ప్లేస్, ఒక విలేజ్ దగ్గర ఆపేసి నైట్ స్టే నైట్ అక్కడ ఉంచేస్తారు. ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ డ్రాప్ చేసేస్తారు. మార్నింగ్ 9 కల్లా క్లోజ్ అయిపోద్ది. అది ఈ ట్రిప్. ఇది ఒకటి హౌస్ బోట్. నెక్స్ట్ షికారా బోట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు, చూద్దాం. ఇప్పుడు మనం చూసిన బోట్ అదో రకమైతే ఇయో రకం బోట్స్. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఏదైనా కాస్ట్లు అనేది ఏంటంటే సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం వచ్చి మాట్లాడుకోవాలి. ఒక ఫ్యామిలీ వస్తే మాత్రం మనకు నచ్చిన బోట్ తీసుకొని మాట్లాడుకోవచ్చు. ప్రైజ్లు అయితే సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి, చూసుకోవడమే. బోట్ ఇలా ఉంది మొత్తం, చాలా పెద్ద బోటు. అదో రకమైన బోటు. ఇది ఇంకా పెద్ద బోటు, ప్రీమియం అనుకుంటుంది. రెడీ చేస్తున్నారు కొత్త బోట్ని. ఇప్పుడు మనం వెళ్తున్న షికారా బోట్ ఇది 3 అవర్స్కి అయితే బుక్ చేసుకున్నాం. ప్రైస్ ఎంత అనేది చెప్తాను. మనకి హౌస్ బోట్ ఎలాగో ఇది ఒకటి షికారా బోట్. హౌస్ బోట్ అయితే ఫుడ్ ఇంక్లూడ్ అవన్నీ ఉంటాయి, దీంట్లో అయ్యేముండవు. ఇదిగో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక బెడ్ ఉన్నాయి, 4 చైర్లు ఉన్నాయి, మధ్యలో కూర్చో ఉంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం.
ఇది ఇంకా షికారా బోటు మస్తు ఉంది కదా. ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మన రచ్చ అంత మామూలుగా ఉండదు. 3 గంటల పాటు జుమ్ జుమ్ అని వెళ్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి చూస్తే కూర్చొని చూస్తే ఉందబ్బా, భలే ఉంది ఈ ప్లేసు. అది ఒక 3 గంటలు చల్లగా చిల్ అవుదాం. స్పీడ్ బోట్లు మధ్యలో కావాలంటే ఇది కూడా చేసేయచ్చు. ఓ పడవేంటి అలా ఊగుతుంది. దీంట్లో మనకి ఇది ఒక బెడ్ ఇస్తారు, పడుకొనైనా చూడొచ్చు ఇలాగా. ఇప్పుడు కేరళ ట్రిప్లో ఫ్రెండ్స్ గ్రూపు, అలాగే ఇదొకటి, ఇద్దరు కూర్చోవచ్చు. దీంట్లో కూడా వెనక 4 చైర్లు, లైఫ్ జాకెట్స్ కూడా. మన డ్రైవర్ బాబాయ్ హాయ్. ఇది డ్రైవర్ బాబాయ్ నంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి సంగతి. ఇలాగా బోటు మొత్తం మనకి ఇచ్చేస్తారు. అంటే మనం ఒక 6 to 7 మెంబర్స్ రావచ్చు. సేమ్ ప్రైస్ ఉంటుంది ఇంచుమించుగా. ఇదంతా ఒక ఐలాండ్. ఇదిగో వెనక పొలాలు ఉన్నాయి మొత్తం. దీనికి కనెక్షన్ ఏమీ ఇంకా డైరెక్ట్ బండ్లు రావడం, బైకులు, కార్లు ఏమీ లేదు. ఇలా ఫెర్రీలో తిరగాలి, లేకపోతే ఎవరి కాళ్ళకి ఇలా చిన్న బోట్స్ ఉంటాయి, అలా వెళ్తారు అంతే. ఇది ఒక ఫెర్రీ ఆప్షన్ ఉంటుంది. 1 డేలో తిరగాలి అన్న, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇది ఒక ఆప్షన్ ఫెర్రీ. మన మధ్యలో ఇలా షాపులు ఉంటాయి చిన్న చిన్నవి. ఏదైనా కావాలంటే తినడానికి కొనుక్కోవచ్చు. పెట్రోల్ కావాలన్నా ఇదిగో వీళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇక్కడ ఈ బోట్ వాళ్ళు కూడా పెట్రోల్ ఇక్కడ కొనుక్కుంటున్నారు. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంటే ఇంకా ఇదే. ఇలా మధ్యలో ఫెర్రీలు వెళ్తూ ఉంటే, లేదా ఇలా చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న బోట్లు, లేకపోతే ఎవరి వాళ్ళకి చిన్న బోట్ ఉంది చూడండి అక్కడ, అలాంటి బోట్లు ఉంటాయి అంతే. ఐలాండ్లో పొలం ఉంది. ఇది టూరిస్ట్ బోట్ అంట. పెర్ హెడ్ 900 అలా ఉంటుంది అన్నారు. అంటే మొత్తం ఒక రౌండ్ తీసుకొచ్చేస్తారు పిల్లలు. షికారా బోట్లు ఎలాగో అలాగే ఇది ఒక బోటు, పెద్ద బోటు, టూరిస్ట్ బోటు. అంటే సీ కుట్టనాడు అంట. అంటే సాంగ్స్ అన్నీ రచ్చరంబోలో చేస్తూ మొత్తం తిప్పుకొని వస్తారు. అయితే అట్టిపళ్ళు ఎంత బాగున్నాయో. ఏక్ అట్టిపండు 10 రూపాయే ఓన్లీ. మధ్యలో మా అమ్మ దగ్గర కొనుక్కున్నాం. ఇదిగో బస్ స్టాండ్ వచ్చింది. ఇది బస్ స్టాండ్ వీళ్ళకి, బస్ స్టాప్. మనకు బస్ స్టాప్, వీళ్ళకి బోట్ స్టాప్. వీళ్ళంతా ఒక ఐలాండ్లో నివసిస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, ఏదైనా సరే వీళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషను ఇదే. ఇంకా ఆ ఫెర్రీల్లోనో లేకపోతే ఎవరి కాళ్ళకి ఇంటికి చిన్న బోట్లు ఉంటాయంట. చిన్న బోట్లు, అదిగో చిన్న బోట్లు ఉన్నాయి కదా అక్కడ వాళ్ళకి, అలా ఉంటాయంట. దాంట్లో వెళ్ళడమేనంట. ఫెర్రీ కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అదిగో వీళ్ళందరూ లోకల్ వాళ్ళ ఉన్నట్టున్నారు, అలా తిరుగుతూ ఉంటారు. ఫెర్రీ వచ్చి ఆగింది ఇందాక. అబ్బబ్బలే ఉంది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మాత్రం. మొత్తం వాటర్లోనే. వంట ఖర్చు ఉండదేమో. అక్కడ చేపలు పట్టుకోవడం, లోపలికి వెళ్ళి తినేసి వండుకొని తినేయడమే కదా. ఎప్పుడు కావాలంటే అక్కడ నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళకి. చేపలు దొరికితే మాత్రం రెస్టారెంట్ ఉంది ఇక్కడ, ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఇక్కడ. హౌస్ బోట్ బుక్ చేసుకుంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. మరి చాలా పెద్దదిలా ఉంది. ఒక 4-5 ఫ్యామిలీలు ఉంటారేమో లోపల.
ఎంతమంది అసలు తిరుగుతూనే ఉన్నాయి ఈ బోట్లు అన్ని. ఇలాంటి హౌస్ బోట్లు కూడా చాలా చాలా తిరుగుతున్నాయి. ఎన్ని ఫ్యామిలీస్ తిరుగుతున్నట్టు అలాగైతే రోజు. ఇప్పుడు మనం విలేజ్ లోపలికి వెళ్తాం. పెద్ద హౌస్ బోట్లకి షికారా బోట్లకి వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు వరకు మనం బయట తిరుగుతూ ఉన్నాం కదా, ఈ విలేజ్ లోపలికి పెద్ద బోట్లు వెళ్ళవు. ఓన్లీ షికారా బోట్లు, మోటార్ బోట్లు ఉంటాయి కదా, అవి మాత్రమే వెళ్తాయి. అసలు ఇది చూడండి, ఈ వంతెన చూడండి, సూపర్ ఉంటుంది. కేరళలో బోటింగ్ ఎక్కడైనా పెట్టిన చోట ఈ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఒకసారి. అసలు దీంట్లోంచి వెళ్తూ ఉంటే మా కిక్కే వేరు. ఎన్ని పావురాలు ఉన్నాయి పైన. పావురాలు భలే ఉన్నాయి. వంతెన మాత్రం భలే ఏర్పాటు చేసుకున్నారు. అందంగా ఉంది చూడడానికి, చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం చిన్న చిన్న విలేజెస్కి వెళ్తాం లోపలికి. అందుకని షికారా బోటు, మోటార్ బోట్లు తీసుకునే దానికోసమే. హౌస్ బోట్కి దీనికి ఇది వేరియేషన్. ఇది అన్న పర్సనల్ బోట్ అనుకుంటా. లోకల్ పీపుల్స్ తిరగడం అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవి అంటే ఇంకా చిన్న బోట్లు అలాగే సరుకులకి వెళ్తుంది. ఈ మొత్తం ఐలాండ్లో ఈ ఐలాండ్లో మొత్తం ఒక 39-40 ఐలాండ్స్ ఉంటాయంట మొత్తం. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఇంతే. ఇంకా వీళ్ళకి ఏదో 1-2 ఐలాండ్లు మాత్రమే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్ట్ అయ్యి ఉంటుందంట కొన్నిటికి. మిగిలిన అన్నిటికి ఇదిగో ప్రతి ఇంటికి ఒక బోటు అంతే. ఇంకా మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లా కట్టారు అక్కడ, భలే కట్టారు. ఏంటి ఇల్లు నీటిలోంచి కట్టేస్తున్నారండి. చూడు ఎలా కడుతున్నారు. వాటర్లో ఎలా కడుతున్నారు చూడండి ఇల్లు. ఇదిగో పిల్లలు స్కూల్ నుంచి కూడా అలాగా చిన్న బోట్లోంచి రావడమే. ఇంకా ప్రతి ఇంటికి ఒక సొంత బోట్. ఇంకంతే. అది రోజు పొద్దున్న బోట్లో వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ రావడం. కాలేజ్ అయినా స్కూల్ అయినా అంతే. భలే ఉంది అసలు. ఈ లైఫ్ స్టైల్ అసలు డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. మనకి ఎండింగ్ అనుకుంటున్నాను. మనకి ఎండింగ్ ఇదేనేమో. బాతులు బాతులు బాతులు. అరే ఇటేరా బాల్ ఇటేరా రే. వీళ్ళు ఇంటికో బోటు, ఈ ఇంటికో బోటు, అలా ప్రతి ఇంటికో బోటు 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 బోటు. భలే ఉందబ్బా. లైఫ్లో ఇలాంటి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫ్యామిలీతో వస్తే ఇంకా భలే ఉంటుంది. దొండపాడండి. ఇక్కడ ఏం రెస్టారెంట్? అమ్ము రెస్టారెంట్ అంట. అంతే. ఇక్కడ ఎండింగ్ అయిపోయింది. ఎండింగ్ పాయింటా? ఓకే. అక్కడ నుంచి చిన్న బ్రిడ్జ్ ఉంది ఎటు నుంచో రావడానికి, బైక్లు అయి రావడానికి అనుకుంటా. ఇది ఎండింగ్ పాయింట్. షికారా బోట్లు కాబట్టి ఇంత దూరం వస్తాయి, ఇక్కడ వరకు వస్తాయి. అది హౌస్ బోట్లు అలాంటివి అయితే ఇటువైపు రావు అసలు. చిన్న బోట్లు చూసుకుంటేనే ఇటు రావడం కుదురుతుంది, చిన్న బోట్లు అయితేనే. బాబాయ్ ఇంటికి వైర్లు కడుతున్నాడు. ఎక్కడ కూర్చొని మొత్తం చక్కగా ఈ బ్యాక్ వాటర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వస్తే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మనకి ఇది ఒక డిఫరెంట్, ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది. అసలు బైకులు ఏమి ట్రాన్స్పోర్టేషన్ లేకుండా అందరూ ప్రతి ఇంటికి ఒక చిన్న బోటు, ప్రతి ఇంటికి ఒక చిన్న బోటు. ఈ బోట్లోనే స్కూల్కి వెళ్ళడం, కాలేజీలకు వెళ్ళడం, తిరగడానికి, సరుకులు కొనుక్కోవడానికి కూడా దీంట్లోనే పోవాలంట. అసలు భలే ఉంది, చాలా బాగుంది, కొత్తగా అనిపిస్తుంది అలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. అలపిలోనే అసలు కేరళలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అంటే అలపి మెయిన్ ఉంటుంది. తప్పకుండా ఫ్యామిలీతో రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. కుదిరితే హౌస్ బోట్ తీసుకోండి లేదా షికారా బోట్ని తీసుకొని కనీసం ఒక 3 గంటలైనా జర్నీ చేయండి, చాలా బాగుంటుంది. కనీసం 3 గంటలైనా ఉండాలి, చాలా బాగుంటుంది.
మీకు ఎక్కువ ఉంటే మీ ఇష్టం అది. ఎన్ని బోట్లు వస్తున్నాయి అయ్యి, ఏంటి అయ్యి అన్నీ ఉన్నాయి అటు చూడు అసలు. వెనక బోట్లు వస్తాయి అన్ని నైట్ ఒక చోట ఆపేస్తారు, ఆపేసి నైట్ వదిలేస్తారు. ఇప్పుడు దాకా తిప్పి వస్తున్నారు అనుకుంటా, ఇంకా ఈవినింగ్ 7-8 అయితే ఇంకో పక్కన పార్కింగ్ చేసి వదిలేస్తారు. అన్ని బోట్లు ఉన్నాయి చూసారా, వాము చాలా బోట్లు ఉన్నాయి. బాబాయ్ డ్రైవర్ బాబాయ్ పక్కన కూర్చున్నా. ఫారినర్స్ కయాకింగ్ చేస్తున్నారు, చేసేయండి. బాబాయ్ని మధ్యలో ఒక మంచి హోటల్ దగ్గర ఆపమన్నాం, ఎందుకంటే అలపీలో ఫేమస్ అయిన కరిమీను చేప ఉంటుంది, అది టేస్ట్ చేద్దామని. ఇది ఇక్కడ ఆపాడు. ఇక్కడ గ్రద్దలు ఉన్నాయి, బయ్యో మీద ఎక్కించుకొని ఫొటోస్ దిగొచ్చంట. చక్కగా 2 గ్రద్దలు ఉన్నాయి, ఒకటి కాదు, అన్నీ ఎక్కించుకొని మీద ఫోటోలు దిగిపోయి రచ్చరంబోలా చేసాము. మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఇదిగో ఈ హోటల్ పేరు గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా ఈ ఫోటోలు కూడా వచ్చేస్తాయి. ऐसी लोपी है, सब जगह पर मिलते हैं। करीमीनू भैया, लॉबस्टर, वो लॉबस्टर है। ये लॉबस्टर कितने पैसा भैया? एक पीस उसको ज्यादा होते हैं। एक पीस ऐसा वो 450 के आसपास आएगा। 450 है। ओके ओके ये पूरा निकालने तो थोड़ा होता है वो, लेकिन उसको 450 అయితే. ఫిష్ 300 హాఫ్ అన్ అవర్. అలపీలోనే చాలా ఫేమస్ ఈ కరిమీన్ ఫిష్. ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి. వీళ్ళకి ఇక్కడే దొరుకుతాయి, మరి కాస్ట్ ఎందుకు ఎక్కువే. 2 ఫిష్లు కలిపి 650 తీసుకున్నారు, అంటే ఒక్కోటి ఆల్మోస్ట్ 325 అలా చార్జ్ చేశారు. టేస్ట్ అయితే బాగుందిలే, వెరైటీగా ఉంది. ఫిష్ టేస్ట్ బాగుంది, ఖచ్చితంగా కలిపి వచ్చినప్పుడు ట్రై చేయండి. బాబాయ్ వాళ్ళ ఇల్లు అంటే ఇది. ఓన్ హౌస్ అవయ్యా, ఓన్ హౌస్. టేక్ కేర్. ఓకే, అలవాటే అనుకుంటా వాళ్ళకి. ఇలా గ్యాస్ బండ్లో ఏం కావాలన్నా అలా బోట్లను తెచ్చుకోవాల్సిందే. కేరళ స్పెషల్ అలపీలు అసలు బోట్ రేసింగ్ జరుగుద్ది కదా, అది ఈ పాయింట్ నుంచి జరుగుద్దంట. ఈ పాయింట్ నుంచి కనీ స్టార్ట్ అవుద్దంట రేసింగ్ అనేది. ఇది ఆ బిల్డింగా, ఆ బిల్డింగ్ వరకు అంతేనా? ఆ బిల్డింగ్ వరకు ఇంకా ఆ ప్లేస్ వరకు ఎంతవరకు జరుగుద్దంట. అది ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు విన్, అంతే. ఇంకా ఇదిగో ఇంకా హౌస్ బోట్లు అన్నీ ఇలాగా సైడ్కి పెట్టేస్తారు. ఇంక నైట్ ఇలా ఆగిపోతాయి. ఇక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ 5:30-6కి ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడ మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసేస్తారు. ఇదిగో నైటు ఈ సందడి ఉంటుంది మొత్తం. బ్యాచ్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒక బోట్ మొత్తం వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు, రచ్చరంబోలా చేస్తున్నారు. ఏముంది పర్లా, ఒక 8K 10K నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్రైజెస్, చేసేసుకోవచ్చు. ఇది కయాకింగ్ 500-600 అలా అడుగుతున్నారు. దాన్ని బట్టి కాస్ట్లు, ఇంకో కాస్ట్లు అనేది మనం కొంచెం బార్గెన్ చేసుకొని మాట్లాడుకోవడమే. అమ్మాయి కాదు యూట్యూబరు, హిందీ అమ్మాయి, కర్లీ టేల్స్, అదేనా? బాబాయ్ ఫాస్ట్గా పని. సన్సెట్ వస్తుందా? చూశారు కదా అలపి బోటింగ్, షికారా బోట్ రైడ్ మొత్తం. కాస్ట్ ఆల్రెడీ
బాయ్ బాయ్. హౌస్ బోట్ కాస్ట్ చెప్పాయి కదా, ఇది ఎలా అంటే సీజన్ బట్టి అయితే రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే పెర్ హెడ్ కాదు, ఇది ఏంటంటే పెర్ హవర్ వచ్చి గంటకి 500, అంటే 3 గంటలకి 1500 ప్రజెంట్ తీసుకున్నది. అంటే వాళ్ళు 2000 అలా చార్జ్ చేస్తామని అడిగారు, కానీ మనం బార్గెన్ చేస్తే 1500కి వచ్చారు. అంటే ఇదే సేమ్ రేట్ ఉంటుందా అంటే ఉండదు, సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అక్టోబర్ నవంబర్ అలా పీక్ సీజన్లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుందంట. మనిషికి 800 900, అంటే గంటకి 800 900 అలా ఉంటుంది. కాకపోతే ఒక బోట్లో వచ్చేసరికి 7-8 మంది కూర్చోవచ్చు. 7-8 మంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అంతమంది వస్తే కనుక, లేదు 2-3 మెంబర్స్ వస్తే ఎవరైనా షేరింగ్ ఉంటే చూసుకోండి. లేదంటే ఇంకా మీరు ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు ఒక రేట్ అయితే ఫిక్స్ చేసుకుని అన్ని గంటల్లో తిరిగేటట్టు ప్లాన్ చేసుకోండి. మినిమం 3 అవర్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. మినిమం 3 అవర్స్ ఉండాలి. 1-2 అవర్స్లో ఏం చూడలేరు. మినిమం 3 అవర్స్ ప్లాన్ చేసుకొని, ఇంకా ఎక్కువ ఉంటే మీ ఇష్టం, బాగుంటుంది. అది విషయం. ఓకేగా, ఇంకైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొంచెం షేర్ చేయండి. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.